చంద్రబాబు నాయుడు బెయిల్పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ వాళ్ళు కలిసి చర్చించి ఉత్తరాంధ్రలో ఉండే 3 జిల్లాలు శ్రీకాకుళంలో 10 నియోజకవర్గాలు, విజయనగరంలో 9 నియోజకవర్గాలు, విశాఖలో 15, తూర్పు గోదావరి జిల్లాలో 19, పశ్చిమ గోదావరి జిల్లాలో 15, మొత్తం 68 నియోజకవర్గాలలో అభ్యర్థుల గురించి చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ చర్చల్లో భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగస్వామ్యం అయితే వాళ్లకు కూడా కొన్ని సీట్లు కేటాయించే విధంగా వెసులుబాటు ఉంచుకుని కొంతమంది నాయకులు త్యాగం చేసే విధంగా ముందే అటువంటి ఆలోచన విధానంతో ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తరువాత భారతీయ జనతా పార్టీతో అధికారికంగా పొత్తు గురించి ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. కొంతమంది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు వాళ్ళు భారతీయ జనతా పార్టీతో మనకెందుకు పొత్తు, తెలుగుదేశం జనసేన 2 పార్టీలు కలిసి బలంగా ఉన్నాయి కదా, మనం గెలిచేస్తాం కదా అనుకుంటున్నారు. అయితే ఎన్నికల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా, తటస్థంగా జరగాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కావాలి. కేంద్ర ఎన్నికల కమిషను కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తుంది కనుక తెలంగాణ రాష్ట్రములో అక్కడ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ తమ అడుగులకు మడుగులొత్తే ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను, కలెక్టర్లను, ఎస్పీలను, పోలీస్ కమిషనర్లను నియమించుకున్నారు. అటువంటి పక్షపాత వైఖరి ఉన్న అధికారులను బదిలీ చేసే హక్కు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంది. ఇప్పుడున్న పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నియమించిన కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు వాళ్ళ ఆధ్వర్యములో ఎన్నికలు జరిగితే న్యాయం జరగదని, పక్షపాత వైఖరి ఉంటుందని, అలాగే గ్రామ వాలంటీర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. అందువల్ల ఎన్నికలు సజావుగా, పక్షపాత వైఖరి లేకుండా ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛగా బూత్ క్యాప్చరింగు, రిగ్గింగు జరగకుండా ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో చక్కగా కేంద్ర ఎన్నికల సంఘము పక్షపాత ధోరణి కలిగిన ఉన్నతాధికారులను బదిలీ చేసి నిర్వహించిందో అటువంటి ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరగాలంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు అవసరం, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారము అవసరం. ఈ రోజున గ్రామ వాలంటీర్ వ్యవస్థని నమ్ముకున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ గ్రామ వాలంటీర్లు రాజ్యాంగేతర వ్యక్తులు, శక్తులు. వాళ్ళు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోకుండా ఉండాలంటే కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాత వైఖరి కలిగిన అధికారులను బదిలీ చేసి నిష్పక్షపాతముగా ఏ అధికారులైతే ఈ వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచుతారో వాళ్ళు ఉంటేనే జనసేన, తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. కనుక భారతీయ జనతా పార్టీ యొక్క అవసరం
చారిత్రాత్మక అవసరం. గెలిచిన తరువాత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి అధోగతి పాలై ఎక్కడైనా కూడా రోడ్లు అంటే గుంతల రోడ్లు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ మార్క్ ఏంటంటే గుంతల రోడ్లు. ముందు రోడ్లు నిర్మించాలన్నా, అప్పుల ఊబి నుంచి బయటపడాలన్నా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారము, మద్దతు ఎంతైనా అవసరము. తెలుగుదేశం పార్టీ, జనసేన రెండూ కలిసినా కేంద్ర ప్రభుత్వ సహకారము లేకపోతే అమరావతి రాజధాని నిర్మాణము కష్టతరం. అందువల్ల చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధినేత, వాళ్ళు భారతీయ జనతా పార్టీతో కలిసి 2014లో ఏ విధంగా మనం కలిసి 3 పార్టీలు పోటీ చేసినాయో అదేవిధంగా మళ్ళీ మనం 3 పార్టీలు కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేద్దామనే నిర్ణయానికి సూత్రప్రాయంగా వచ్చారు. ప్రకటన మాత్రం అది ఫిబ్రవరి మార్చి నెలలో మాత్రమే జాతీయ బీజేపీ ప్రకటిస్తుంది. అంతవరకు లోపాయికారిగా చర్చలు జరుగుతుంటాయి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు, అమిత్ షా, జేపీ నడ్డా వార్లతో చర్చించి వ్యూహరచన పూర్తి చేయటం జరిగింది. ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో 68 నియోజకవర్గాల్లో కొంతమందిని ఒక అభిప్రాయానికి వచ్చి ఇరు పార్టీలు కూర్చుని కొంతమంది అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎంపిక చేసిన అభ్యర్థుల్లో స్వల్ప మార్పులు చేర్పులు ఉండొచ్చు. భారతీయ జనతా పార్టీని కొన్ని సీట్లు ఇవ్వటం కోసం, లేదు ఇప్పుడు జరగబోయే సర్వేల్లో ఇంకా ప్రస్తుతం ఉన్న అభ్యర్థి కంటే మెరుగైన అభ్యర్థి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత కేవలం గెలుపు గుర్రాల కోసమే చూస్తున్నారు. మొహమాటాలు లేవు, రికమెండేషన్ లేవు. ఎవరు చెప్పినా సర్వేలలో ప్రజాభిప్రాయం గెలుస్తాడనే నివేదికలు ఉన్నవారికే సీటు కేటాయించబడుతుంది. శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిది పాలకొండ. అక్కడ 2 అభ్యర్థుల్ని పరిగణలో తీసుకున్నారు. బిడ్డిక దమయంతి లేదా నిమ్మక జయకృష్ణ. 2 పాతపట్నం. ఇక్కడ 2 మధ్య పోటీ ఉంది. మామిడి గోవిందరావు, ఇంకొకరు వెంకటరమణ. 3 నరసన్నపేట. నరసన్నపేటని జనసేనకి కేటాయించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన సర్వేశ్వరరావు లేదా ప్రవీణ్ 2 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. 4 శ్రీకాకుళం. ఇక్కడ గొండు శంకరరావు. 5 ఇచ్చాపురం, బెండాలం అశోక్. 6 పలాస, గౌతు శిరీష. 7 టెక్కలి. ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. 8 ఆముదాల వలస, కూన రవికుమార్. 9 రాజాం, మాజీ మంత్రి కొండ్రు మురళి. 10 ఎచ్చెర్ల, కళా వెంకట్రావు. ఇక విజయనగరానికి వస్తే 11 గజపతి నగరం. జనసేన పార్టీ కేటాయించదలుచుకున్నారు. అక్కడ కరణం శివరామకృష్ణ అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారు. 12 నెల్లిమెర్ల. ఇది కూడా జనసేన కేటాయించి జనసేన తరపున లోకం మాధవిని పోటీకి దింపదలుచుకున్నారు. 13 కురుపాం జగదీశ్వరి.
14 సాలూరు సంధ్యారాణి, 15 బొబ్బిలి మాజీ మంత్రి రంగారావు, 16 ఎస్కోట లలిత కుమారి, 17 విజయనగరం. ఇది ఇద్దరి మధ్యలో ఉంది. అశోక్ గజపతిరాజు కుమార్తె పుసపాటి అతిథి లేదా మాజీ ఎమ్మెల్యే మీసాల గీత మధ్యలో ఎవరో ఒకరికి వస్తుంది. 18 పార్వతీపురం విజయచంద్ర, 19 చీపురుపల్లి కిమిడి నాగార్జున. ఇక విశాఖ జిల్లాకు వస్తే 20 అరకు దొన్నుదొర, 21 మాడుగుల చింతకాయల విజయ్. ఈయన చింతకాయల అయ్యన్న పాత్రుడు మాజీ మంత్రి కుమారుడు. 22 విశాఖ నార్త్. ఇక్కడ జనసేనకి ఇచ్చి అక్కడ పంచకర్ల రమేష్ని పోటీకి పెట్టదలుచుకున్నారు. 23 యలమంచిలి జనసేనకు కేటాయించి అక్కడ అభ్యర్థి విజయకుమార్. 24 భీమిలి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేయబోతున్నాడు. 25 విశాఖ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ బాబు. 26 విశాఖ సౌత్. ఇక్కడుండే తెలుగుదేశం ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీలో చేరటం వల్ల అక్కడ ఖాళీ ఏర్పడింది. దీన్ని జనసేన కేటాయించి జనసేనకు కూడా ఒక మత్స్యకార సామాజిక వర్గం, అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కోసం ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. 27 విశాఖ వెస్ట్ గణబాబు. 28 పెందుర్తి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి. 29 గాజువాక. ఇక్కడ పవన్ కళ్యాణ్ నిలబడతానంటే పవన్ కళ్యాణ్కి ఇస్తారు. ఇక్కడ 2019లో జరిగింది ఏంటంటే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గెలిచిన తిప్పర్తి నాగిరెడ్డికి వచ్చిన ఓట్లు 75,000. జనసేన పార్టీకి 56,000 వచ్చినాయి. తెలుగుదేశం పార్టీకి 54,000 వచ్చినాయి. జనసేన తెలుగుదేశం కలిపితే 1,10,000 అయినాయి. 75,000 వచ్చినవాడు గెలిచాడు. ఇప్పుడు ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీకి వణుకు పుట్టుకొచ్చే అంశం ఏంటంటే జనసేన తెలుగుదేశం బీజేపీ 3 కలిస్తే, ఆ 3 పార్టీల ఓట్లు కలిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ అడ్రస్ ఉండదనే భయం పట్టుకున్నది. ఇదే ఉదాహరణ. 2019లో జనసేన తెలుగుదేశం బీజేపీ 3 కలిసి పోటీ చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండేది కాదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఆయన వేరే 2 నియోజకవర్గాల మీద కన్నేశాడు. కాపు సామాజిక వర్గం అధికంగా ఉండి కంచుకోటలా ఉండే పిఠాపురం, లేదా ఎక్కడైతే ఓటమి చెందానో అది కూడా 2,000 ఓట్లతో ఓటమి చెందాడు భీమవరంలో. భీమవరంలో జనసేన అధినేత డబ్బు పంపిణీ చేయని కారణం వల్ల, మందు పంపిణీ చేయని కారణం వల్ల ఆయన ఓటమి చెందాడు. జనసేన పార్టీ కనుక డబ్బులు ఖర్చు పెట్టి మద్యం కూడా ఇచ్చున్నట్లయితే 2019 ఎన్నికల్లోనే జనసేన పార్టీ 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచేది. గాజువాకలో పవన్ కళ్యాణ్ నిలబడకపోతే మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, 30 అనకాపల్లి, అక్కడ పీలా గోవింద్, 31 పాడేరు గడ్డి ఈశ్వరి, 32 నర్సీపట్నం మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు,
33 పాయకరావుపేట మహిళా విభాగం అధ్యక్షురాలు అనిత, 34 చోడవరం మాజీ శాసనసభ్యుడు వివాదరహితుడు ఎస్ఎన్కే రాజు. ఇక తూర్పుగోదావరి జిల్లాకు వస్తే తూర్పుగోదావరిలో 19 నియోజకవర్గాలు ఉన్నాయి. 35 రాజోలు. రాజోల్లో జనసేన అభ్యర్థిని కూడా పరిశీలిస్తున్నారు. జనసేనకు ఇవ్వకపోతే మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుని అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నిలబెడుతుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరాడు. ఆ జనసేన పార్టీలో చేరిన వైఎస్ఆర్సీపీ 2019 అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. 36 రాజమండ్రి. ఇప్పుడు ప్రస్తుతం ఆదిరెడ్డి భవానీ ఉంది. ఆమె బదులుగా ఆమె భర్త ఆదిరెడ్డి వాసు. 37 రాజమండ్రి రూరల్. ఇది జనసేన పార్టీ. కందుల దుర్గేష్ పోటీ చేస్తాడు. 38 రాజానగరం. ఇక్కడ కూడా జనసేన పార్టీ బత్తుల బలరామకృష్ణ పోటీ చేస్తాడు. 39 అనపర్తి నల్లమెల్లి రామకృష్ణారెడ్డి. 40 రంపచోడవరం రాజేశ్వరి. 41 తుని. ఇక్కడ యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య పోటీ చేస్తూ ఉంది. 42 పత్తిపాడు. ఇక్కడ వరుపుల సత్యప్రభ అకాల మరణం చెందిన నాయకుని భార్య. 43 జగ్గంపేట జ్యోతుల నెహ్రూ. 44 పిఠాపురం. పిఠాపురంలో జనసేన అధినేత పోటీ చేయాలనే ఆలోచన ఉంది. ఆయన అక్కడ పోటీ చేస్తే అక్కడ 1,00,000 ఓట్ల మెజారిటీతో జనసేన పార్టీ గెలుస్తుంది. అయితే ఇది కాపు సామాజిక వర్గం అత్యధికంగా రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్న నియోజకవర్గం పిఠాపురం. ఒకవేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీలో లేకపోతే పిఠాపురంని జనసేనకే ఇస్తారు. జనసేనలో అన్నీ తానై చూసుకుంటున్న వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఆయన టీ టైం అని, రాష్ట్రమే కాకుండా దక్షిణ భారతదేశంలో ఎక్కడ చూసినా మనము టీ టైం అనే టీ ఆధునికంగా ఉండే టీ స్టాల్స్ చూస్తాం. దాని అధిపతి ఉదయ్ అవినాష్. ఈయన్ని టీ టైం ఉదయ్ అంటారు. ఆయన పిఠాపురమే కాకుండా జనసేన పార్టీ విజయం కోసం పలు రకాలుగా కృషి చేస్తున్నాడు. 45 పెద్దాపురం మాజీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప. 46 కాకినాడ అర్బన్ కొండబాబు. 47 కాకినాడ రూరల్. ఇక్కడ జనసేన తరపున పంతం నానాజీ. 48 అమలాపురం. ఇక్కడ జనసేన తెలుగుదేశం ఇద్దరు కూడా పరిశీలనలో ఉన్నారు. తెలుగుదేశం తరపునైతే ఆనందరావుకు సీట్ ఇస్తారు. 49 పి గన్నవరం. పి గన్నవరం కానీ అమలాపురం కానీ రెండిట్లో ఒక దాంట్లో జనసేన పోటీ చేయాలని, వీలైతే రెండిట్లో కూడా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నది. అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. 50 రామచంద్రాపురం. ఇక్కడ రెడ్డి సుబ్రహ్మణ్యం. ఆయన బలమైన నాయకుడు. ఆయన తెలుగుదేశం పార్టీ బీసీ సెల్కి ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్గా ఉన్నాడు.
ఈయన శెట్టిబలిజ సామాజిక వర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బలమైన శక్తి. అయితే అక్కడ రామచంద్రాపురంలో ఒక విచిత్రమైన పరిస్థితి. రాజ్యసభ సభ్యుడు మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ప్రస్తుత మంత్రి వేణుగోపాల కృష్ణ ఇద్దరు ఒకటే కులం శెట్టిబలిజ. వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధంలో ఏంటంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ తన కుమారుడు సూర్యప్రకాష్ని అక్కడ పోటీ పెట్టాలనుకుంటున్నాడు. వేణుగోపాలకృష్ణ మళ్ళీ నేనే పోటీ చేస్తానంటున్నాడు. వేణుగోపాలకృష్ణకి ఎలా వచ్చింది అవకాశము? పిల్లి సుభాష్ చంద్రబోసు ఇక్కడి నుంచి మంత్రి పదవి రాజీనామా చేయించి రాజ్యసభకు వెళ్ళటం వల్ల వేణుగోపాలకృష్ణ మంత్రి అయ్యాడు. లేదా ఆయన అసలు మంత్రి అయ్యే అవకాశమే లేదు. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధం బయట పడకపోయినా అంతర్యుద్ధం జరుగుతూ ఉంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యూహం ఏంటంటే తన కుమారుడైన సూర్యప్రకాష్ని ఎట్టి పరిస్థితుల్లో 2024లో శాసనసభ మెట్లెక్కించాలని కంకణబద్ధుడై ఉన్నాడు. ఇక వేణుగోపాలకృష్ణకి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ టిక్కెట్ ఇస్తే కుమారుడు సూర్యప్రకాష్ని జనసేన పార్టీలోకి పంపి పిల్లి సుభాష్ చంద్రబోసు కుమారుడైన సూర్యప్రకాష్ని జనసేన పార్టీ తరపున రామచంద్రాపురం అభ్యర్థిగా పోటీలో దిగుతాడు. అటువంటి సందర్భంగా సుబ్రహ్మణ్యం సహకరించే వ్యక్తి, సౌమ్యుడు. ఆయన చేసిన త్యాగానికి గ్యారంటీగా శాసన మండలికి వెళ్తాడు. మొన్న శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ అయ్యాడు. తాను చేసిన త్యాగానికి ఈసారి శెట్టిబలిజ అంటే చాలా ప్రధానమైన కులం. జనసేనను, తెలుగుదేశాన్ని ఆదరించే కులం శెట్టిబలిజ కులం. అందువల్ల ఈసారి రెడ్డి సుబ్రహ్మణ్యం శాసన మండలి చైర్మన్ పదవిని అలంకరించే అవకాశం ఉంది. ఆయన ఏమీ అలగడు, సహకరించే వ్యక్తి. 51 కొత్తపేట బండారు సత్యానందరావు, 52 మండపేట వేగుళ్ళ జోగేశ్వరరావు, 53 ముమ్మిడి వరం దొడ్ల సుబ్బరాజు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి మొత్తం 15 అసెంబ్లీ సీట్లను, ఇక్కడ ఉండే 2 పార్లమెంట్ సీట్లు, ఏలూరు, నరసాపురం 2 పార్లమెంట్ సీట్లను గెలిచి రికార్డు సృష్టించింది. అందువల్ల చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా పశ్చిమ గోదావరి జిల్లాని వెస్ట్ గోదావరి, బెస్ట్ గోదావరి అని ప్రశంసిస్తుండేవాడు నాయకులను. 54 భీమవరంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేయాలనుకుంటున్నాడు. ఎక్కడైతే ఓటమి చెందానో అక్కడే తన తడాకా చూపించాలి. స్వల్ప ఓట్లతో ఓడిపోయిన 2000 ఓట్లతో ఓడిపోయిన జనసేన అధినేత 1,00,000 ఓట్ల మెజారిటీ చూపించాలనే సంకల్పంతో ఉన్నాడు. ఒకవేళ పవర్ స్టార్ పోటీ చేయకపోతే గోవిందరావు పేరు పరిశీలనలో ఉంది. 55 నర్సాపురం, ఇక్కడ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్. వైఎస్ఆర్సీపీ గాలిలో కూడా 2019లో నర్సాపురం నియోజకవర్గంలో దాదాపు అక్కడుండే ప్రసాదరాజుకు సమీపంగా గెలిచిన అభ్యర్థి వైఎస్ఆర్సీపీకి ఈయనకి మధ్య తేడా కేవలం 6,000 ఓట్లు మాత్రమే. అందువల్ల బొమ్మిడి నాయకర్ ఆయన సీటు ఖరారు. 56 తణుకు, ఇక్కడ జనసేన అధినేత ఆయన తణుకులో ప్రచారము చేస్తున్న సందర్భంగా అక్కడే వారాహి వాహనంపై నుంచి ప్రకటించేశాడు.
అక్కడ విడివాడ రామచంద్రరావు పార్టీని నమ్ముకుని అప్పుడు సీటు ఇవ్వకపోయినా పార్టీలో కొనసాగిన వ్యక్తి విడివాడ రామచంద్రరావు. సీటు తీసుకున్న వ్యక్తి ఓటమి చెంది వెళ్ళిపోయాడు. ఈయన మాత్రం నిష్ఠతో నిబద్ధతతో కొనసాగుతున్నందుకు ఈయన సీటు ఎప్పుడో జనసేన అధినేత ప్రకటించాడు. 57 తాడేపల్లి గూడెం బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ తరపున, 58 చింతలపూడి ఇద్దరి మధ్యలో ఉంది, మాజీ మంత్రి పీతల సుజాత లేదా ముక్కారావు. 59 పోలవరంలో ఇద్దరు శ్రీనివాసులు ఉన్నారు, వాళ్ళ మధ్యలో ఉంది. బురగం శ్రీనివాసు, మొడియం శ్రీనివాసు, ఒక శ్రీనివాస్కి సీటు. 60 పాలకొల్లు. ఆయన నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసులకు, పోలీస్ స్టేషన్లకు, జైళ్లకు భయపడకుండా ఒక టైగర్లా పనిచేస్తున్న పాలకొల్లు నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. ఆయన చేసిన సేవలు, పోరాట పటిమ చేయటమే కాదు, ఆయన చేసిన కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాలు, ఇరు రాష్ట్రాల ప్రజలు చూడటమే కాదు, ప్రపంచ దేశాలలో ఉండే తెలుగు వారందరూ కూడా రామానాయుడు యొక్క పోరాట పటిమని అభినందిస్తున్నారు. అందువల్ల చంద్రబాబు నాయుడు ఈసారి రామానాయుడిని క్యాబినెట్లో తీసుకోవటం తథ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. 61 ఆచంట మాజీ మంత్రి పితాని సత్యనారాయణ. 62 ఏలూరు బడేటి చంటి. ఇక్కడ జనసేన కూడా అభ్యర్థిని పెట్టాలనే ఆలోచన ఉంది. జనసేన తరపున అప్పల నాయుడు, వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. తెలుగుదేశమా జనసేన? తెలుగుదేశం అయితే చంటి, జనసేన అయితే అప్పలనాయుడు. 63 ఉంగుటూరు గన్ని ఆంజనేయులు. 64 గోపాలపురం, ఇక్కడ ఇద్దరి మధ్యలో ఉంది. మాజీ శాసనసభ్యుడు ముప్పిడి వెంకటేశ్వరరావు కొత్తగా రంగప్రవేశం చేసి వివాదాలకు నిలయమయ్యాడని మరొక వ్యక్తి ఉన్నాడు, మద్దిపాటి వెంకట్రాజు. మద్దిపాటి వెంకట్రాజు కొద్ది కాలంలోనే తెలుగుదేశం పార్టీలో బాగా ఎదిగిన ఆయన ప్రవర్తనతో ఆయన తెలుగుదేశం పార్టీలో ప్రాబల్యాన్ని కోల్పోయి సీటు కూడా మద్దిపాటి వెంకటరాజుకి ఇస్తారా లేదా అనేది అనుమానాస్పదంగా మారింది. సౌమ్యుడు, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ముప్పిడి వెంకటేశ్వరరావుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. 65 నిడదవోలు, ఇది కూడా జనసేన పార్టీ పోటీ చేయాలని ఆలోచిస్తూ ఉంది. 66 కొవ్వూరు, ఇక్కడ జవహర్ మాజీ మంత్రి ఉన్నా ఈ కొవ్వూరు సీటు కూడా జనసేనే పోటీ చేసే అవకాశం ఉంది. జవహర్ని గతంలో కృష్ణా జిల్లాలో, ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లాలో ఉండే తిరువూరుకి పంపించి పోటీ చేశారు. జవహర్ని వేరే చోటకు పంపుతారా, లేదు తదుపరి ఆయన శాసన మండలిలోకి పంపుతారా అనేది ఇంకా నిర్ణయం కాల. 67 ఉండి, ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు. 68 దెందులూరు చింతమనేని ప్రభాకర్. ప్రాథమికంగా ఈ 68 సీట్లలో జనసేన, తెలుగుదేశం పార్టీ ఒక అవగాహనకు వచ్చింది. అయితే భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళు కూడా అభ్యర్థులను సిద్ధం చేసుకుని ఏ నియోజకవర్గాల్లో అసెంబ్లీకి పోటీ చేయాలి, లోక్సభకు పోటీ చేయాలనే దాన్ని కూడా దాదాపు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా సమాచారం. 2014లో పోటీ చేసిన విధంగా 13 అసెంబ్లీ సీట్లు, 6 లోక్సభ సీట్లు పోటీ చేయాలనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇక శాసనసభ విషయానికి వస్తే
మొట్టమొదటిది విశాఖ నార్త్. 2014లో గెలిచి శాసనసభాపక్ష నేతగా పనిచేసిన విష్ణుకుమార్ రాజు. 2 విశాఖ సౌత్, మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్. 3 కైకలూరు, మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్. భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో పాల్గొంటే మళ్ళీ 2 మంత్రులకు అవకాశం ఉంటుంది. కామినేని శ్రీనివాస్ ఆయన యొక్క పనితీరును గమనించిన చంద్రబాబు నాయుడు అధిష్టానం మళ్ళీ ఆయన్ని క్యాబినెట్లో తీసుకోవటమే కాక మళ్ళీ వైద్య ఆరోగ్య శాఖకే ఆయన్ని బాధ్యతలిచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. 4 నూజివీడు, చిన్నం రామకోటయ్య. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా గెలిచి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు. చిన్నం రామకోటయ్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన నూజివీడు నియోజకవర్గ స్థానిక నివాసి. 5 గుంటూరు పశ్చిమ, తులసి సీడ్స్ అధినేత రామచంద్ర ప్రభు. 6 సంతనూతలపాడు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు దారా సాంబయ్య. ఆయన గతంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖకి డిప్యూటీ కమిషనర్గా పదవీ విరమణ చేశాడు. 7 శ్రీకాళహస్తి, కోలా ఆనంద్. 8 సత్యవేడు, జాతీయ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన దళిత సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ శ్రీహరి. ఈయన్ని అందరూ గౌరవిస్తారు. రాష్ట్ర ఐఎంఏకి, రాష్ట్ర ప్రైవేట్ హాస్పిటల్ల సంఘానికి అనేకమైన బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి. 9 ధర్మవరం, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి. 10 జమ్మలమడుగు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. 3 పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రాయలసీమకు ప్రాతినిధ్యం కింద ఆదినారాయణ రెడ్డిని బీజేపీ కోటా కింద మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు ఉన్నాయి. 11 పొద్దుటూరు సీఎం రమేష్ ప్రస్తుత బీజేపీ రాజ్యసభ సభ్యుడు. ఆయన కానీ ఆయన తమ్ముడు సీఎం సురేష్ పొద్దుటూరు నుంచి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. పొద్దుటూరు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇంకోటి ఏంటంటే పొద్దుటూరులో వైశ్య సామాజిక వర్గం చెందిన వాళ్ళు చాలా అధికంగా ఉన్నారు. పొద్దుటూరు నుంచే జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యొక్క స్వస్థలం పొద్దుటూరు. అందువల్ల పొద్దుటూరు బీజేపీ కేటాయిస్తే గెలవటం కూడా చాలా సులభం. 12 పాణ్యం నుంచి బైరెడ్డి రాజశేఖర రెడ్డి సీనియర్ నాయకుడు, రాయలసీమ హక్కుల పోరాట సమితి లయన్ లాంటివాడు, సింహం లాంటివాడు. ఆయన కుమార్తె డాక్టర్ శబరి. ఈమె వైద్యురాలు. అనేకమైన మెడికల్ క్యాంపులు పెట్టి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళా మోర్చాలో కూడా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. 13 ఆలూరు, డాక్టర్ పార్థసారథి. ఈయన దేశవ్యాప్తంగా దాదాపు 150 పార్థ డెంటల్ అండ్ స్కిన్ క్లినిక్లు నిర్వహిస్తూ అనేకమైన వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఈయన బోయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. రాయలసీమలో అనంతపురం, కర్నూలు జిల్లాలో బోయ సామాజిక వర్గం వాళ్ళ అభ్యర్థులకు ప్రోత్సాహం లభిస్తే గంపగుత్త కింద ఓట్లన్నీ ఆ పార్టీకే వేస్తారు. రాయదుర్గం నుంచి కాలువ శ్రీనివాసులు కూడా పోటీ చేయబోతున్నాడు. ఆయన మంత్రిగా పనిచేశాడు. ఆయన కూడా బోయ సామాజిక వర్గం. అనంతపురం, కర్నూలు ఈ 2 జిల్లాల్లో
దాదాపు 10 లక్షల ఓట్లు బోయ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల ప్రస్తుతము ఆలూరులో ఉండే జయరాము కూడా మంత్రి బోయ సామాజిక వర్గానికి చెందినవాడు. పార్థసారథి ప్రస్తుతం జాతీయ ఓబీసీ మోర్చా కార్యదర్శిగా ఉండి చక్కగా పార్టీ ఇచ్చిన ఆదేశాలను పాటిస్తున్నాడు. ఈ 13 మంది శాసనసభకు పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. లోక్సభకు పోటీ చేయటానికి భారతీయ జనతా పార్టీ తరఫున 6 సీట్లను గుర్తించి మొట్టమొదటి విశాఖ, అక్కడ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పోటీ చేస్తుంది. గెలిచిన తర్వాత ఆమెకు కేంద్ర క్యాబినెట్లో ప్రాతినిధ్యం లభించబోతా ఉంది, కేంద్ర మంత్రి కాబోతూ ఉంది. 2 రాజమండ్రిలో సినీ నటి జయప్రద, ఆమె సమాజ్వాదీ పార్టీకి రాజీనామా చేసి ఉత్తరప్రదేశ్లోనే బీజేపీలో చేరి ఆమె బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఆమె స్వస్థలమైన రాజమండ్రి నుంచి పోటీ చేయాలని ఆలోచనలో ఉంది. 3 నరసాపురం RRR రఘురామకృష్ణరాజు, ఆయన నరసాపురం నుంచి పోటీ చేస్తే 1,00,000 ఓట్లకు తగ్గకుండా మెజారిటీ వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 4 ఏలూరు నుంచి మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నారు. 5 రాజంపేట పార్లమెంటు పరిధిలో, లోక్సభ పరిధిలోనే కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన నియోజకవర్గం కూడా వస్తుంది. అందువల్ల ఆయన తమ్ముడు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట పార్లమెంటు నుంచి పోటీ చేసి అక్కడ 2 సార్లు విజయం సాధించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డిని ఓడించడానికి వ్యూహరచన చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి. ఇక 6 తిరుపతిలో గతంలో భారతీయ జనతా పార్టీ తరపున మాజీ IAS అధికారి వెంకటస్వామి విజయం సాధించాడు. అదే బాటలో సీనియర్ అధికారిని, రిటైర్ అధికారిని పెడదామనే ఆలోచనలో కర్ణాటక రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసి రత్నప్రభ, ఆమె యొక్క తండ్రి IAS అధికారి, తల్లి ఆమె డాక్టర్. రత్నప్రభ తిరుపతికి జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చెందిన ఆమె క్రియాశీలకంగా ఉంటూ మళ్ళీ తిరుపతిలో 2024 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. అయితే తిరుపతిలో మరొక అభ్యర్థి కూడా సీనియర్ అధికారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పదవీ విరమణ పొందిన దాసరి శ్రీనివాసులు కూడా తిరుపతి నుంచి పోటీ చేయటానికి ఆసక్తిగా ఉంది. అయితే రత్నప్రభకి అవకాశాలు మెండుగా ఉన్నాయి. పోటీ వీరిద్దరి మధ్యలో ఉంటుంది. కనుక భారతీయ జనతా పార్టీ కూడా వారి వారి నియోజకవర్గాలలో అభ్యర్థులను సిద్ధం చేసుకుని 2024 ఏప్రిల్ మేలో జరగబోయే కురుక్షేత్రానికి రంగం సిద్ధం చేసుకుని ప్రస్తుత అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అడుగడుగున వైఎస్ఆర్సీపీ పార్టీ అవినీతి కార్యక్రమాలను ఎండగడుతూ ఒక పోరాట పటిమతో అవినీతిని ఎండగట్టడానికి, లోపభూయిష్టమైన పరిపాలన ప్రజలకు కనపడేలా మీడియా ద్వారా ప్రచారం చేయటానికి కంకణబద్దులై ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే వరకు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం
తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు అనే విషయము ప్రకటించే అవకాశం లేదు. అందువల్ల లోపాయికారిగా లోపల భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ మూడు కలిసికట్టుగా వ్యూహరచన చేసి 2014లా మళ్ళీ అధికార దిశగా అడుగులు వేస్తూ ఈసారి మూడు పార్టీలు కలిసి 150 సీట్లలో విజయం సాధించే విధంగా అడుగులు వేస్తున్నాయి.